తెలిసిన పేషెంట్ ఒకరు వాళ్ళ అమ్మగారికి బ్లీడింగ్ అవుతోంది, స్పాటింగ్ అవుతోంది అంటే మెనోపాజ్ దాటిపోయిన పేషెంట్ అని కాల్ చేశారు. టెస్ట్ చేయించుకున్నారంట. చేయించుకుంటే గర్భసంచికి క్యాన్సర్ ఉంది అనేసి వచ్చింది. ఏది? సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఆవిడ చాలా భయపడిపోయింది, ఏడుస్తా ఉన్నారు కాల్ చేసేసరికి. నేను చెప్పాను ఇలా కీమో రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది అనేసి. వాళ్ళైతే సెంటర్కి వెళ్ళిపోయారు రేడియేషన్ కోసము. నేను ఒక విషయం చెప్పాలండి, ఎన్నోసార్లు చెప్పాను నేను. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కనీసం సంవత్సరానికి ఒక్కసారి లేదా పోనీ 2 సంవత్సరాలకు ఒక్కసారన్నా ప్యాప్ స్మియర్ పరీక్ష చేయించుకోండి. ఇప్పుడు 2వ స్టేజ్ 3వ స్టేజ్ లో క్యాన్సర్లు బయటపడే కంటే మనకు ముందే తెలుస్తుంది, ముందే ప్రాణం మీదకి రాకముందే తెలుస్తుంది కదండి. సో నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్యాప్ స్మియర్ పరీక్ష నొప్పి ఉండదు, బాధ ఉండదు. జస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినారంటే ఓపీలో చేసి పంపించేస్తారు, ఒక్క రోజులో రిపోర్ట్ వస్తుంది. లైఫ్ సేవింగ్ మెజర్ అండి ఇది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడవాళ్ళందరికీ చేయించండి అమ్మా. నమస్తే.